3, 4, 5 తరగతుల పిల్లల్ని వేరే స్కూల్కి వేసినారు. ఆ పిల్లల్లో మెచ్యూరిటీ ఎంత అంటే ఇప్పుడు 3వ తరగతికి వెళ్ళే పిల్లోడు మెచ్యూరిటీ ఎంత ఉంటుంది సార్? మాకు ఊరు చుట్టూ చెరువులు, బావులు, తోపులు ఉన్నాయి సార్. మా పిల్లలకి రక్షణ లేదు. కాబట్టి కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము సార్. మాకు న్యాయం ఏం జరగలేదు. ఈరోజు మా పిల్లల రక్షణ ఏంటంటే ఇప్పుడు 2 వరకు ఉంది సార్. ఇప్పుడు 3వ తరగతికి మా పాప వెళ్తుంది సార్. మా పాప పరిస్థితి 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. అంతా చెరువులు ఉన్నాయి, బావులు ఉన్నాయి, తోపులు ఉన్నాయి. వాళ్ళు బుక్ చేసుకొని పోవాలంటే చాలా మాకు ఇబ్బంది సార్. మా పిల్లల రక్షణ లేదు. మా ఊర్లోనే 3, 4, 5 తరగతులు కావాలి. ఎవరు చూడాలా లేదు సార్. ఈ రోడ్డులో ఫస్ట్ ప్రొసీజర్ ఏమంటే కలెక్టర్ గారిని సంప్రదించాలి. నేను చెప్పేది మీకున్న ప్రాబ్లం చెప్పేది నువ్వు ఎడ్యుకేషన్ ఒక రూల్ ఉంటుంది. స్ట్రెంత్ లేకపోతే వాళ్ళు ఏదో ఉంటాయి. దయ ఉంచి రోడ్డు ఇది చేయడం కరెక్ట్ కాదు. ఎంతో మంది హాస్పిటల్కి పోయే వాళ్ళు ఉంటారు. మీరంతా రోడ్లకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. రోడ్లకు రావాలని కాబట్టి పడితే వచ్చి కూర్చోకూడదు. బైరేపల్లి మండలం. మా సమస్య ఏమంటే ఇక్కడ నుండి పెద్ద చెల్లారగొండకి వెళ్ళడం దావసరం లేదు. కాబట్టి ఇక్కడ 3, 4, 5 మా మరారపల్లిని ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు చుట్టూ ఇట్లా వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు. అక్కడ చెరువు ఉంది, ఇటు వెళ్ళాలన్నా చెరువు ఉంది. కాబట్టి మాకు 3, 4, 5 కంపల్సరీ మరారపల్లి ఉండాలని మేము విలేకరుల ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. పై అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు దయచేసి 3, 4 ఇక్కడ ఉండేటట్టు మాకు దాన్ని ఇచ్చేయమని కోరుకుంటున్నాము. మెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఇదే స్కూల్కి వచ్చి చేరుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఇదే లేదానికి కొంతమంది చెరారుగుంటకి వెళ్తున్నారు, కొంతమంది ప్రైవేట్కి వెళ్తున్నారు. దాంతో ప్రైవేట్లో వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు కట్టలేకుండా కూడా ఏదో ఇంక తప్పదని చేరుస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ చేరుస్తారు. దయచేసి 3, 4, 5 మాకు ఇక్కడే మరారపల్లిని ఉండాలని మేము కోరుకుంటున్నాము. అధికారులు కూడా మనం చేసుకుంటున్నాం. నా పేరు శోభ. మేము మురారపల్లి గ్రామంలో ఉంటాము. ఇక్కడ బడికి పిల్లల్ని 3 ఆడపిల్లలు నాకు పంపిస్తున్నాము.
ఇక్కడ 3, 4, 5 తరగతులు ఎత్తేయడం జరిగింది. అందుకని మాకు 3, 4, 5 ఇక్కడే కావాలని కోరుకుంటున్నాము. దూరం గడ్డిండ్లు 2 కిలోమీటర్లు వస్తుంది, పీసీ గుంట 2 కిలోమీటర్లు వస్తుంది. చెరువులు, మామిడి తోపులు అన్నీ చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలకు. అసలు నీళ్లు పోవడం రావడం అన్నిటికీ, వాన ఎండ బుక్కులు మోయడం ఇన్నిటికీ ఇబ్బంది పడి పిల్లలు బయట చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి ఇక్కడే 3, 4, 5 కావాలని కోరుకుంటున్నాము. మురారపల్లి గ్రామం, బైరెడ్డిపల్లి మండలం. నేను ఈ మురారపల్లి స్కూల్లో 1, 2 తర్వాత 3, 4, 5 లేనందున పాపని బయట స్కూల్కి వేయడానికి కుదిరింది. అందుకోసము పక్కలో చెరువులు, కుంటలు, దావ వెళ్ళేదానికి అనుకూలంగా లేదని అధికారులకి విన్నపం చేశాము. అయినా కూడా ఏమీ పట్టించుకోలేదు. అందుకోసం ఈరోజు ధర్నా చేశాము. పైకి తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఈ కలెక్టర్ సార్ని అందరినీ కలిసాము. అయినా కూడా ఎవరు లేదనేసి ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. నా పేరు హేమలత, మాది మురారపల్లి గ్రామం. ఇక్కడ బడికి కొంచెం ప్రాబ్లంగా ఉంది. 3rd, 4th, 5th క్లాసులు ఇక్కడ లేదు. దానివల్ల పిల్లల్ని వేరే ఊరికి పంపించాలి. 3 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి. తోపులు, వంకలు, చెరువులు కూడా ఉన్నాయి. దానివల్ల మాకు స్కూల్ మా ఊర్లోనే కావాలి. ఆడపిల్లల్ని అంత దూరం పంపించడానికి భయం అవుతుంది. దయచేసి కొంచెం అర్థం చేసుకొని మాకు బడి పెంచండి. ధన్యవాదాలు సార్. ఇక్కడ 3, 4, 5 తరగతులు ఎత్తేయడం జరిగింది. ఇంత చిన్న పిల్లలు ఎలా వెళ్ళడం రావడం గడ్డింగ్లకు వేశారు. 2 కిలోమీటర్స్ అవుతుంది. ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా పోయింది. అంత భయం ఉన్నప్పుడు కూడా పిల్లల్ని పంపించవలసిన పరిస్థితి వస్తుంది. అనుకోలేదు మేము ఇలా మా స్కూల్ ఇలా జరుగుతుందని. 50 మంది పైగా చదివారు ఇదే స్కూల్లో. ఇప్పుడు ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలా చేయడం జరిగింది? ఈ పిల్లలు నడిచిపోయి రావాలని కొంచెం కూడా ఆలోచించకుండా వెత్తేయడం జరిగింది. కాబట్టి మా పిల్లలు ఇక్కడే చదువుకొని ఇక్కడే 3, 4, 5 కావాలని తెలియచేసుకుంటున్నాము. లేదంటే 4 తరగతి 5 జాకపోతే ఇక్కడ రాకపోతే పిల్లల్ని మేము బడికి పంపించడం జరగదు. ఇంటి దగ్గరే పెట్టుకుంటాము. ఏ స్కూల్కి కానీ పంపము. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము. మై నేమ్ ఈజ్ శిరీష. మమ్మల్ని తోపుల బుక్లు ఎక్కంపోతా అంటే 5 మంది మమ్మల్ని భయపెట్టించి మమ్మల్ని ఫోటో గన తీసుకొని మళ్ళీ మమ్మల్ని భయపెట్టించి మమ్మల్ని మేము ఇంటికి తిరిగి వచ్చేసినాం పరిగెత్తి.